ఆపరేషన్ సింధూర్తో రాఫెల్ యుద్ధ విమానాలు కోల్పోయామని సీఎం రేవంత్ రెడ్డి అనడం సరికాదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు సైనికుల మనోభావాలను దెబ్బతీసి భారతదేశాన్ని కించపరుస్తాయని చెప్పారు. పాకిస్తాన్ అనుకూల భాష దేనికి సంకేతం అని ప్రశ్నించారు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేసిన ఘనత మోదీకి దక్కుతుందని లక్ష్మణ్ అన్నారు. భారతదేశాన్ని అవమానపరిచే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు బాధ్యత రహితమైనది, నిరాధారమైనటువంటి ఆరోపణలు. సింధూర్ ఆపరేషన్ సందర్భంగా రాఫెల్ యుద్ధ విమానాలు కోల్పోయాయని చెప్పడం వారి దిగజారు రాజకీయానికి నిదర్శనం. ఇంత బాధ్యత రహితంగా మాట్లాడడం, ఒకవైపు ఆర్మీ యొక్క వారి యొక్క మనోబలాన్ని గాయపరచడమే కాకుండా భారతదేశాన్ని అవమానపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయి. వీరి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే పాకిస్తాన్ యొక్క అనుకూలమైనటువంటి భాష మాట్లాడడం ఇది దేనికి సంకేతం కాదు. ఇది తెలిసి మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడుతున్నారు. మోదీ గారి మీద, భారతీయ జనతా పార్టీ మీద ఉన్నటువంటి అక్కసు ఇవాళ భారతదేశం మీద, ఇవాళ భారత ఆర్మీ మీద మీరు వెళ్ళగక్కడము ఇది ఏమాత్రం కూడా భావ్యం కాదు. నరేంద్ర మోడీ గారు మొదటి నుంచి కూడా ఏ రకంగా ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి, క్రాస్ బార్డర్ టెర్రరిజాన్ని కూడా ఏ రకంగా అంతం చేస్తున్నారో, ఊరిలో జరిగిన సంఘటన కానివ్వండి, పుల్వామాలో జరిగిన సంఘటన పట్ల ప్రతీకారంగా ఏ రకంగా